హాయ్ రా తమ్ముడు, ఎంగేజ్మెంట్ ఎంతవరకు వచ్చిందిరా? క్యాన్సిల్ అయిందా? ఎందుకురా? 10 ఎకరాలు ఉంటే వద్దు, జాబ్ ఉంటే ముద్దా. ఏం తయారైందిరా సొసైటీ? ఏం ఫికర్ పడకరా, మంచి సంబంధం చూద్దాం మళ్ళా. ఓకేనా? ఏమైంది ప్రవీణ్? మా తమ్ముడు సార్ పాపం మొన్ననే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది, కానీ అమ్మాయి వాళ్ళు పొలం ఉన్నా కూడా ఇయ్యారంట, జాబ్ ఉంటేనే ఇస్తారంట. ఏమో సార్ ఈ సొసైటీ, జాబ్ ఉన్నోనికే ఇస్తుంది పిల్లల్ని. ఏంటో అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ ఎలా తయారవుతాయి, అబ్బాయిలకి పెళ్ళిళ్ళలో అవుతాయి. ఏంటి ఇద్దరు మంచి కబుర్లు చెప్పుకుంటున్నారు? ఏంటి సంగతులు? నీ గురించే. నెక్స్ట్ ఇయర్ నేనే కాబోతున్నాను. టీంలో ఎవరిని తీసేద్దామంటే ఫస్ట్ నీ పేరే గుర్తొచ్చింది. అలా ఎలా తీసేస్తారు? తీస్తాం. కంపెనీలోకి తీసుకునేటప్పుడు రీజన్స్ ఉంటాయి, కానీ తీసేసేటప్పుడు అవసరం లేదు. చూడు ఎలా మాట్లాడుతున్నాడు. అవన్నీ ఇచ్చిపెట్టు, కానీ నీకు మొన్న మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది కదా, ఏమైంది అసలు? మ్యారేజ్ ప్రపోజలా? ఇది ఎప్పుడు వచ్చింది? మొన్న వచ్చిందిలే, నీకు అవసరమా? అవును, నాకు ఎందుకులే, నాకున్న గోల్ చాలు. ఇంతకు ఏమైంది సుష్మిత, చెప్పు. ఏం లేదులే కానీ ఉండడానికి 10 ఎకరాల పొలం ఉన్నా కూడా పల్లెటూరు సంబంధం. సిటీలో జాబ్ అయితే బాగుంటుందని చెప్పేసి డాడీ క్యాన్సిల్ చేసేసారు. సిటీలో ఉండి 50,000 లక్ష రూపాయలు సంపాదించిన పాష్ గా ఉండొచ్చు కదా, అందుకే మా ఫ్యామిలీ వాళ్ళు క్యాన్సిల్ చేశారు. కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అవును, నువ్వెప్పుడు చేసుకుంటావు పెళ్ళి? చేసుకోను. ఏ? ఇలాంటి పీత బుర్ర స్ట్రాటజీల మధ్య నేను అస్సలు చేసుకోను. సరే అది వదిలే. మొన్న మనోడు కజిన్కి కూడా ఇలాగే ఒక మ్యాచ్ మిస్ అయిపోయింది, అదే మీలాంటి మేధావుల వల్ల. నాకు విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నవాడికి పిల్లనివ్వకుండా 1,00,000 రూపాయల జీతం ఉన్నవాడికి పిల్లనిస్తే ఆడు జీవితాంతం ఆ లక్షను దాచి 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 మళ్ళీ ఆ 10 ఎకరాలే కొంటున్నాడు కదా. ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఏంది తయారయ్యారు సార్ అమ్మాయిలు అంతే. పెళ్ళొద్దురా బాబు, పెళ్ళే వద్దు అసలు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి.